ఇక 'బిగ్ బాస్' హౌస్‌లో 11 వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అయితే ఇచ్చాడు. ఇందులో భాగంగానే రాజులు, రాణిలు, అలాగే కమాండర్స్, అలాగే ప్రజలంటూ టీమ్‌నైతే విభజించాడు 'బిగ్ బాస్'. ఇందులో భాగంగానే తనూజ అయితే మాత్రం కమాండర్‌గా సుక్కలు చూపిస్తుంది ఒక్కొక్కరికనే చెప్పొచ్చు. ఇక రాజులు, రాణిలు అయితే మాత్రం తనూజ చేస్తున్న కమాండర్‌కైతే శభాస్ అంటూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే ప్రజలుగా ఉన్న ఎమ్మెల్యేలు అయితే మాత్రం రాజులు, రాణిల దగ్గర కొంచెం ఎగస్ట్రాలు చేయడం వల్ల కమాండర్స్ అయితే మాత్రం తనూజకి ఒక పనిష్మెంట్ ఇచ్చారు. మీ ప్రజల్లో ఒక ఆయనైతే మాత్రం చాలా ఇరిటేట్ చేస్తున్నాడు మమ్మల్ని. సో, ఆయనకి మీరు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలని అనగానే తనూజ ఎమాన్యుయల్ దగ్గరికెళ్ళి, "ఏంటి ఎమాన్యుయల్ నీకు నచ్చినట్టు చేస్తే మేము కమాండర్‌గా చెయ్యొద్దా? మేము కెప్టెన్సీ కంటెండర్‌లు అవ్వొద్దా? నువ్వు ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయ్యావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? రాజులు, రాణిలు చెప్పినట్టు చెయ్యొచ్చు కదా! ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు?" అని అయితే తనూజ ఎమాన్యుయల్‌కైతే ఇచ్చుకుందనే చెప్పొచ్చు. ఇక తనూజ చేసిన పనికైతే మాత్రం ఒక పక్క నుంచి భరణి దండం పెడుతుంటే ఎమాన్యుయల్, "చెప్పండి కమాండర్ గారు ఏం చేయాలో చెప్పండి" అంటే, "నీకైతే పనిష్మెంట్ ఇమ్మన్నారు రాజులు, రాణిలును. నువ్వు వాళ్ళ ముగ్గురు మీద ఒక పాట అయితే క్రియేట్ చేసి వాళ్ళ పేర్లతో పాడాలి. ఇదే నీకు పనిష్మెంట్" అంటే, "నేనేమన్నా రాము రాతుడిని అనుకుంటున్నారా మీరు? నాకు పాడడం రాదండి కమాండర్ గారు" అని అయితే ఎమాన్యుయల్ భరోసా ఇచ్చుకున్నప్పటికీ కూడా, "నాకు సంబంధం లేదు. నువ్వైతే మాత్రం 100% పాట క్రియేట్ చేసి వాళ్ళ ముగ్గురు మీద పాడాలని" అయితే ఎమాన్యుయల్‌కి అయితే మాత్రం పనిష్మెంట్ ఇచ్చింది తనూజ. ఇందులో భాగంగానే బిగ్ బాస్ ఒక టాస్క్ ఎట్టినప్పటికీ కూడా టాస్క్‌లో అయితే మాత్రం దుల్లగొడ్డ ధూపం వేసిందనే చెప్పొచ్చు తనూజ. ఎట్టకేలకు తనూజ అయితే మాత్రం కమాండర్‌గా హౌస్‌లో ఒక్కొక్కళ్ళకి చుక్కలు చూపిస్తూ టాస్క్‌లో కూడా ఇరగదీస్తుంది. ఇక ఎట్టకేలకు 11వ వారం అయితే మాత్రం తనూజ 100% కెప్టెన్ అవుతుందని అయితే ఇప్పటికే లైవ్ కింద కామెంట్స్ పెడుతున్నారు. సో, ఈ 11వ వారం తనూజ కెప్టెన్ అవుతుందా లేదా అనేదైతే మాత్రం మీరు ఒక కామెంట్ పెట్టండి. ఎమాన్యుయల్‌కి అయితే దూల తీర్చిందనే చెప్పొచ్చు తనూజ. సో, ఎమాన్యుయల్ కూడా కొంచెం ఎక్కువ చేస్తున్నాడు. రాజులు, రాణులు చెప్పి టాస్క్‌లు ఏమి ఆడకుండా తను అలా కామ్‌గా ఉండిపోయి ప్రజల్లాగా ఉండడంతో తనూజకైతే చిర్రెత్తుకొచ్చింది. సో, ఎట్టకేలకు పనిష్మెంట్ ఇచ్చిన తనూజపై మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ పెట్టండి. ఈ 11వ వారం కెప్టెన్ అవుతదా లేదా తనూజ అనేది కూడా కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ ప్రైవేట్ బెట్స్ కోసం చూస్తూనే ఉండండి మన మీడియా కార్నర్ ఛానల్.